అందరికీ నమస్తే అండి. మ్యాగ్నిఫిషెంట్ మధు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏం లేదు, కానీ నా వల్ల మీరు ఒక కొత్త విషయాన్ని పక్కా నేర్చుకుంటారు. నీకు నేర్చుకోలేదు, నేను నేర్పించలేదు అని నీకు అనిపించినప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసేయి, డిస్లైక్ చేసి, నువ్వు కొట్టిన లైక్ కూడా డిస్లైక్ చేసి. నేను ఏ రోజైతే నిన్ను మోటివేట్ చేయలేకపోతున్నానో, నేను ఏ రోజైతే నీకు ఒక మంచి మాట చెప్పలేకపోతున్నానో, ఏ రోజైతే నా వీడియో నీకు నచ్చలేదు అనిపించింది అనుకో, ఆ క్షణం వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేయి, డిస్లైక్ కూడా చేసేయి, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకో. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. ఈ లైక్ సబ్స్క్రైబ్ అనేది నా కోసం కాదండి, మీరు చేసిన ఆ లైక్ వల్ల ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది, మీరు చేసిన ఆ సబ్స్క్రైబ్ వల్ల ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది అని నేను అలా చెప్పను. అవన్నీ నేను నమ్మను ఫస్ట్. ఎందుకంటే మనలో ధైర్యం, మనలో కంటెంట్, మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ వస్తారు. అది నేను నమ్ముతా, నన్ను నేను నమ్ముకుంటా, అంతేగాని జనాల్ని నమ్మను. ఈ జనాలు ఎలా ఉంటారంటే, ఈరోజు మంచి వాళ్ళు అన్నారే రేపు చెడ్డవాళ్ళ ఉంటారు, ఈరోజు నువ్వు చెడ్డవాడివి అన్న వాళ్ళే రేపు మంచి వాళ్ళలాగా ఉంటారు. ఎప్పుడు ఎలా ఎవరు మారుతారో తెలియని పరిస్థితి యూట్యూబ్లలో, యూట్యూబ్ లైవ్లలో, ఎస్పెషల్లీ దరిద్రమైన యూట్యూబ్లోనే ఉన్నారండి మనుషులంతా. నిజం చెప్తున్నాను. ఎలా ఉంటారంటే మంచిగా మన ముందు మంచిగా మాట్లాడతారు, మన వెనక మాత్రం చెడుగా మాట్లాడతారు. సరే, ఇంకా మ్యాటర్లోకి వస్తాను. థంబ్నెయిల్లో ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాను. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. ఎస్పెషల్లీ లేడీస్ చూస్తే బెటర్. కోర్స్ అబ్బాయిలకు కూడా ఉపయోగపడుతుంది. నేను నా ఉద్దేశం ఏంటంటే పాజిటివ్గానే చెప్తున్నా. థంబ్నెయిల్లో క్లియర్గా ఇచ్చాను, మీలో ఉన్న భయాన్ని పోగొడతా అని. మీలో ఉన్న భయాన్ని పోగొడతానో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కొంచెం ధైర్యాన్ని మాత్రం ఇస్తా. నా ధైర్యాన్ని మీకు సగం ఇస్తా, నాలో ఉన్న ధైర్యాన్ని మీకు సగం ఇస్తా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. చాలామంది ఏమనుకుంటారంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఇంకా డబ్బులు సంపాదించి లక్షలు దొబ్బేద్దాం అనుకుంటున్నారు. అది అవ్వదండి. అసలుకి యూట్యూబ్ ఛానల్ పెట్టినంత ఈజీ కాదు డబ్బులు రావడం అనేది. అది పెద్ద ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్. నాకే దగ్గర 1.5 years పట్టింది. ఇంకా కొత్త వాళ్ళకి, ఇంకా లేడీస్కి అయితే చాలా కష్టం అవుతుందండి. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, చిన్న చూపు చూడట్లేదు, కష్టం అంటున్నాను. ఈ కష్టం అని మీకు ఎప్పుడైతే నేను నా నోట్ల నుంచి మాట వచ్చిందన్నో, మీరు ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని వీడియోలు చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇందులో చిన్న లాజిక్, ఇక్కడ నేను చెప్పిన మాటల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండూ ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఏం తీసుకుంటారు అనేది మాత్రమే మీ చేతుల్లోనే ఉంటుంది. చాలామంది ఎలా అంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టినాం కదా, వ్యూస్ రావట్లేదు కదా, అబ్బా లైక్స్ రావట్లేదు కదా, లైవ్ పెడితే పట్టుమని ఒక 200 వ్యూస్ కూడా రావట్లేదు కదా, ఇంకెందుకు నేను పెట్టి అనుకుంటారు. ఇదే ఫస్ట్ మీరు చేసే తప్పు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని నెగిటివ్గా ఫీల్ అయ్యి లోన్లీనెస్కి గురవుతారో, ఆ రోజు నుంచి మీరు వీడియోలు చేయాలన్నా చేయలేరు, కంటెంట్ రాయాలన్నా రాయలేరు, మీరు ఇంకొకరికి సజెషన్ ఇవ్వాలన్నా కానీ మీరే ఫస్ట్ నెగిటివ్లో 50-50 మైండ్తో ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? అవునా కదా నేను చెప్పింది? ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. తర్వాత మీ కంటెంట్ను మీరు నమ్మాలి. నేను చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పా, కంటెంట్. మీరు అనొచ్చు, ఒరే బాబు కంటెంటేనా ఇంకా అంత ఇంపార్టెంట్ ఆ కంటెంట్ యూట్యూబ్ కంటే? అవును, కంటెంటే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కంటెంట్ లేకుండా నీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, గెస్ చెయ్యి, ఆ సబ్స్క్రైబర్స్ పోతుంటాయి. గెస్ చెయ్యి నువ్వు, యూ హ్యావ్ టు థింక్. నువ్వు కంటెంట్ లేకుండా ఒక వీడియో పెట్టావనుకో, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అనుకో, వాడు నెక్స్ట్ ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు చూస్తాడు, అన్సబ్స్క్రైబ్ చేస్తాడు. ఏం లేదు కదా కంటెంట్ ఈ ఛానల్లో, అసలు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నా అనుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తావో, నీ ఓన్ కంటెంట్ని బిల్డ్ చేస్తావో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నవాడు వెళ్ళమన్నా వెళ్ళడు. అన్నా నువ్వే నా ఫ్యాన్ అంటాడు, అన్నా నీ కోసం ఉంటా అంటాడు, అన్నా మీ వీడియోలు బాగున్నాయి అంటాడు. ఇంకా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది అన్నా వ్యూస్ రావడం లేదు, అన్నా సబ్స్క్రైబర్స్ పోతున్నారు, అన్నా అసలు నేను యూట్యూబ్ ఛానలే తీసేద్దాం అనుకుంటున్నా. పాపం అండి, యూట్యూబ్ ఛానల్ పెట్టి తీసేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానలే తీసేద్దాం అనుకుంటున్నా, నేను ఎన్ని చేసినా యూజ్ లేదన్నా, ఇంకా నేను ఏదో డబ్బులు వస్తాయని పెట్టినా కానీ ఆ డబ్బుల్లో ఏంలో అన్నా చివరికి ఈరోజు ఇంట్లో తప్పు, బయట అవమానాలు, ఇంకా మొత్తం మా రిలేటివ్స్లలో కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారన్నా, ఇంకెందుకన్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ గురించి అయితే స్పెషల్గా చెప్పాలంటే, మీరు ఎవరో ఏదో అన్నారని మీరు ఎప్పుడు భయపడొద్దండి. అస్సలు భయపడొద్దు, అస్సలు వెనకడిగేయద్దు. ఒక్కసారి ఊరి పొలిమేర దాటొద్దు. పొలిమేర దాటావంటే తిరిగి ఊరి వైపు చూడొద్దు. నువ్వు సాధించేంత వరకు, సంపాదించేంత వరకు. యూట్యూబ్ కూడా అంతే. ఒకసారి ఛానల్ పెట్టొద్దు, పెట్టావంటే యుద్ధం గెలిచే రావాలి, మానిటైజేషన్ చేసుకునే వెళ్ళాలి, డబ్బులు సంపాదించే మీ హస్బెండ్కి చూపించాలి, మీ అత్తమామనులకి ఇది ఇంకో ఈ నెల నేను తీసుకున్న డబ్బులు, ఇదిగో ఈ నెల నాకు వచ్చిన డబ్బులు, ఈ పేమెంట్ నేను సంపాదించాను అని మీరు ధైర్యంగా, గర్వంగా చెప్పాలి.
అలా గర్వంగా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ తీసేస్తే ఇంకా చూసిన వాళ్ళు ఫుల్ నవ్వుతారు. అరే ఈమె వల్ల కాలేదు, అరే ఈమెకి చేత కాలేదు, ఈమె చేయలేదు, ఈమె సమాజంలో అవమానాలు తట్టుకోలేదు. అవమానాలు అండి, ఫుల్ అవమానాలు. నేను ఒక అబ్బాయిని నేను లైవ్ పెడితే నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే ఇంకా ఇంకా ఇంతకంటే దిక్కుమాలిన సిగ్గుచేటు ఏం లేదు. నేను చెప్పుకోలేకపోతున్నాను. కొన్ని నన్ను బ్లేమ్ చేసే వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో బంగారం తీసుకున్నానా, లేకపోతే ఏమైనా వాళ్ళకి తెలిసిన బ్యాంకులో ఏమైనా డబ్బులు లాక్కున్నానా, మరి నాకైతే తెలియదు. కానీ అయినా కానీ నా మీద కూడా కక్ష. మరి కక్షలంతటికీ కారణం ఏంటంటే నేను ఎదగకపోవడం. అంటే ఈ ఎదగడం అంటే ఇది కాదు, ఈ 70,000తో కాదు, 1,00,000 సబ్స్క్రైబర్లు రావాలి ఎదగడం అంటే. ఈ 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు నేనేంటనేది నా రిజల్ట్ చూపిస్తుంది. నేను మాట్లాడడం కాదు, ఇక్కడ వీడియోలో నేను అరిచి గోల పెట్టి అది నువ్వు అన్నావు, నువ్వు ఇది అన్నావు, రే నువ్వు ఎందుకురా బాబు, నువ్వేంటే ఇలా నన్ను రాజులకి ఎందుకు వస్తున్నావే అని నేను అరిచేర్చి గోల పెట్టడం, అది మగాడి లక్షణం కాదు. అది చాలా పెద్ద తప్పు. ఒకరు అన్నారా, సైలెంట్గా వాళ్ళ నుంచి వెళ్ళిపోండి. ఒకరు మిమ్మల్ని బాధిస్తున్నారా, సైలెంట్గా వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఇంకా వాళ్ళ ముఖం ఎప్పుడూ చూడకండి. అది మీకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నేనంతే చేస్తా. నా జోలికి ఎవరైనా వచ్చినా, నన్ను బ్లేమ్ చేసినా సరే నేనేం చేస్తానంటే కొంచెం దూరంగా ఉంటా వాళ్ళతోటి. ఈ గొడవలన్నీ మనకు ఎందుకబ్బా, పొద్దున్నే లేస్తే కూలికి పోయే బ్రతుకులు, మళ్ళీ అందులో సరిపోవన్నట్లు ఈ యూట్యూబ్లో కూడా మళ్ళీ ఆ గొడవలు ఈ గొడవలు, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఈ అమ్మాయి నన్ను ఇట్లా అన్నది, ఆ అబ్బాయి నన్ను ఒరే అన్నాడు, ఈమె నన్ను ఒసే అన్నది, ఈ అమ్మాయి ఇంకా ఉన్నాయి సరిపోవన్నట్టు ఇప్పటికే చాలా ఉన్నాయి అప్పులు. ఈ అప్పులు ఎట్లా తీర్చుకోవాలరా దేవుడా నేను అనుకుంటుంటే మళ్ళీ అవి సరిపోవన్నట్టు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళని ఇది చేశారు, వీళ్ళని ఇది చేశారు అనుకుంటా చెప్పుకుంటా పోతే ఈ యూట్యూబ్ ఒక కంటిన్యూగా ఒక లైవ్ 2 రోజులు పెట్టినా కానీ అవ్వదు. నా కష్టాలు చెప్తే నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి వ్యూస్ రావట్లేదని ఎప్పుడు బాధపడొద్దండి. బాధ అసలుకి ఎప్పుడు బాధపడద్దు. వ్యూస్ రావట్లేదు ఏంటి, నాకు లైవ్ పెడితే జనాలు రావట్లేదండి, వస్తారు. నువ్వు కంటిన్యూస్గా పెడుతున్నావా లేదా అనేది యూట్యూబ్ ఆల్గారిథంకి అర్థం అవ్వట్లేదు. నీ మైండ్ సెట్ ఏంటనేది యూట్యూబ్ ఆల్గారిథం అంటే ఏఐకే అర్థం అవ్వట్లేదు. ఇంకా మాకేం అర్థమైతే వస్తుంది. ఇంకా నేనేం చెప్పాలి. యూట్యూబ్ వాడికి ఆల్గారిథం ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నువ్వు కంటిన్యూస్గా వీడియోలు పెడుతున్నావా లేదా. కంటిన్యూస్గా వీడియోలు పెట్టడం అంటే రోజుకు 4-5 తీసి పెట్టడం కాదు. మళ్ళీ అమ్మా అట్లా కాదు, రోజుకు 4-5 వీడియోలు తీసి పెట్టడం కాదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ అంటే నువ్వు వారానికి ఒక వీడియో పెట్టినా అది కన్సిస్టెన్సీయే. నెలకు ఒక వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేసినా అది కూడా కన్సిస్టెన్సీయే. కానీ నువ్వు ఎప్పుడు ఏ టైంలో పెడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్ ఏంటో ఒకసారి చెప్తా చూసుకో. నువ్వు మార్నింగ్ టైంలో అయితే 9 నుంచి 9:30 మధ్యలో అప్లోడ్ చేయి షార్ట్ వీడియోస్ అయితే. లాంగ్ వీడియోలు అయితే ఈవినింగ్ 5 to 5:30 మధ్యలో అప్లోడ్ చేయి. రాసుకో ఈ డైలాగు, ఒక పెన్ పేపర్ పట్టుకొని రాసుకో. ఇది ఎప్పుడో మళ్ళీ క్లారిటీ ఉండాలి కదా. దీన్ని మెయింటైన్ చేసుకోవాలండి. నువ్వు ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటే నిన్ను ఒకడు ఎవ్వడు వేయలేడు. నథింగ్. నువ్వు గెలుస్తావు తప్పకుండా. యూట్యూబ్ ఛానల్ పెట్టి డిలీట్ చేసుకుంటా, నాకు వ్యూస్ రావట్లేదు, నన్ను వాళ్ళు అదంటున్నారు, నన్ను వీళ్ళు ఇదంటున్నారు, నన్ను తిడుతున్నారు, మా ఇంట్లో మా ఆయన వద్దు యూట్యూబ్ ఛానల్ ఎందుకు, నువ్వు ఎంత సంపాదించావో చూపించు అంటున్నాడు. వస్తాయి బై డబ్బులు ఏదో ఒక రోజు. నువ్వు పెట్టగానే ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టగానే యూట్యూబ్ వాడు తీసుకొని 10,000 ఇస్తాడా ఏంటి? అప్పుడు నాకే తిప్పి కొడితే ఎంత రాలేదు, ఇంకా మీకేం వస్తాయి అంటే నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదు. నాకంటే ఎక్కువ సంపాదించాలని కోరుకుంటున్నా. నువ్వు నేను ఈ వీడియో చూస్తున్నా, నువ్వు నేను కలిసి గ్రో అవుదాం. ఓకేనా? నీకు ఇష్టమేనా? కలిసి గ్రో అవుదాం. నేను ఒక్కడనే వెళ్ళి పైకి వెళ్ళి కూర్చోవడం కాదు, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తా. నువ్వు ఇంకా ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నీకు తోడుగా. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం. ఎవ్వరి మాటలు వినొద్దు, చెడు మాటలు. వాళ్ళది చెప్పారు, వీళ్ళది చెప్పారు. ఈ అమ్మ ఎన్ని మాటలు చెప్తారు నయ్యా. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అయితే ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు నాకైతే. అరే అసలు నువ్వు ఒక కంటెంట్ క్రియేట్ చేయలేవు, అరే నువ్వు ఒక నలుగురిలోనే మాట్లాడలేవు, ఇంకా యూట్యూబ్లో ఏం మాట్లాడతావురా, అరే నీ వల్ల కాదురా. అబ్బబ్బబ్బబ్బా ఎంత బ్లేమ్ చేశారంటే, అంత ఏడిపించారంటే నేను అంతకంతకి నేను వాళ్ళని కక్ష తీర్చుకోవాలని చూసుకోలేదు. మళ్ళీ మీరు లాజిక్ గమనించండి. అంతకంతకి వాళ్ళ మీద నేను కక్ష సాధించాలి, అరే వాడు నన్ను తిట్టాడు నేను వాడిని తిరిగి తిట్టాలి అనుకోలేదు. జస్ట్ నేను నా సక్సెస్ ఏంటో చూపించాలి, నేనేంటో నిరూపించుకోవాలి అనుకున్నానే తప్ప, అంతేగాని వాడు నన్ను తిట్టాడు కదా నేను తిరిగి వాడిని తిట్టాలి, పోనీ ఈ అమ్మాయి నన్ను ఇలా అన్నది కదా అని చెప్పి నేను ఆ అమ్మాయిని అలా అనాలి, అస్సలు అన్నానండి. మీరు ఇంకా ఒక 10 మందిని 10 రకాలుగా తీసుకొచ్చి నన్ను హింసించినా, ఇంకో 100 మందిని కూడగట్టుకొని వచ్చి అరే ఈ అబ్బాయి మధుగాడని ఒక ముద్ర వేసినా సరే ఆ ముద్రను తుడపేసుకుంటానే కానీ నేను ఎప్పుడు ఎవరిని అననండి, అనలేను కూడా. అది నా సంస్కారం. ఈ సంస్కారం అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా తల్లిదండ్రుల నుంచి వచ్చిందండి. వాళ్ళు పెంచిన పద్ధతి ఇదంతా. నేనేదే మొనగాడినో గొప్పవాడినో కాదు, వాళ్ళు పెంచిన పద్ధతి, వాళ్ళు నాకు ఇచ్చిన సంస్కారమే నేను ఈరోజు సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నానంటే అర్థం కూడా వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులే కావచ్చు, వాళ్ళు నేర్పించిన పద్ధతి, నేను చదువుకున్న చదువు. అందుకనే కొన్ని వీడియోలలో ఎక్కడో ఏదో జరిగితే రియాక్ట్ అయ్యి బాగా తిడతాను. ఆ తిట్టిన ఏ ఒక్క తిట్లలో కూడా ఒక చిన్న బూతు పదం కూడా రాదు, వాడలేనండి. అంటే తిట్టలేను, అది నా సంస్కారం. నేను చదువుకున్న చదువు నాకు అక్కడ అడ్డుపడేస్తుంది. అరే మధు ఇది నీ క్యారెక్టర్ కాదురా, నువ్వు ఇలా చేయొద్దురా మధు అని నేను పదే నన్ను ఆపేస్తుంటుంది.
అందుకే నేను ఎన్ని తిట్టినా సరే ఎక్కడ కూడా ఒక చిన్న వల్గర్ లాంగ్వేజ్ కానీ ఎక్కడ కూడా లేడీస్ చూడకుండా ఉన్న వీడియో కానీ ఉండదండి. అందరూ హ్యాపీగా తీసుకునే విధంగానే ఉంటుంది. అది తిట్టినా కూడా వాడు మారాలి, వాడు బాగుపడాలి, వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకా ఒకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బాగా చదువుకోవాలండి ఆడవాళ్ళు అయితే. యూట్యూబ్ ఛానల్ అంటారు కానీ సరే, యూట్యూబ్ ఛానల్ పెడితే పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ బాగా చదువుకోవాలండి, ఎందుకంటే చదువును మించిన ఆస్తి మరొకటి లేదండి. చదువుకోవాలండి. చదువే మూలాధారం, చదువే మీ ప్రగతికి సోపానం, చదువే మీ పిల్లలకి రక్ష. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఇవన్నీ మీరు చదువు ద్వారానే తెలుసుకుంటారండి. చదువుకోవాలి, బాగా చదువుకోవాలండి. ఎంత అంటే పెళ్ళైందని అనుకుంటున్నారా? పెళ్ళైతే ఏంటి, పెళ్ళికి చదువుకి సంబంధం లేదు అస్సలకి. బాగా చదువుకోవాలి. చదువుని మించిన ఆస్తి లేనే లేదండి. అబ్బాబాబా, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు టీచర్స్, మన కేఎన్ఆర్ అక్క కానీ, మెహబూబా సిస్టర్ కానీ, మేరీ సిస్టర్ కానీ, వీళ్ళందరూ బాగా చదువుకున్నారు. వీళ్ళంతా మంచి ఎడ్యుకేటర్స్ అండి. మంచి సమాజాన్ని మోటివేట్ చేయగలుగుతారు, బాగా చదువుకున్నారు, వాళ్ళకి సమాజంలో గుర్తింపు ఉంది. టీచర్స్ వాళ్ళు మంచిగా అనిపిస్తారు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను కూడా ఇలా అవ్వలేకపోయాను అనిపిస్తుంది. అందుకని ఆ బాధతోటే కొంచెం ట్యూషన్స్ అన్న పెట్టుకుంటున్నా. ఆ బాధతో అట్లీస్ట్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ట్యూషన్ అయినా చెప్పగలుగుతున్నా, ఏబిసిడీలు ఒంట్లైనా సరే. ఓకే, హ్యాపీ. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో చూసి ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. నేను రిప్లై ఇవ్వకుండా ఏ రోజు ఎవరికి ఉండను. అట్లీస్ట్ లవ్ సింబల్ అయినా పెడతాను, ఎంత బిజీగా ఉన్నా సరే. ఓకేనా? అంటే లవ్ సింబల్ పెట్టానంటే నేను ఆ వీడియోని చూశానే ఆ కామెంట్ని రిప్లై ఇచ్చానని అర్థం. థ్యాంక్ యూ.